Hello students, welcome to Economics Wala. Today's topic will be National Startup Awards. రీసెంట్‌గా మనకు 2022 వర్షన్ అంటే 23లో ఉన్న వర్షన్ అంటే 2022ది రీసెంట్‌గా మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ కింద మనకి డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ ఈ సెపరేట్ బాడీ ఉంటదండి. ఈ సెపరేట్ బాడీ రీసెంట్‌గా రిలీజ్ చేసింది. అంటే నేషనల్ స్టాప్ అవార్డ్స్ అంటే ఏ విధంగా స్టేట్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి, ఏ స్టేట్స్‌లో ఎక్కువ స్టార్టప్స్ కూడా ఉన్నాయనే దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అయితే మనకి ఈ ర్యాంకింగ్ అనేది మనకి 2018 నుంచి స్టార్ట్ అయిందండి యాక్చువల్‌గా. సో మనకి స్టేట్స్‌ని స్టార్టప్ ర్యాంకింగ్‌లో వాటి స్టేట్ యొక్క ర్యాంకింగ్ ఎంత అనేదాన్ని 2018 నుంచి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే టు అచీవ్ ద విజన్ ఆఫ్ బిల్డింగ్ ఏ రోబస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్. ఇండియాలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ని క్రియేట్ చేసేదానికి రోబస్ట్‌గా అలాగే మనకిక్కడ ఎన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ చూసుకుంటే మనకి 33 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అన్నీ కలిపి కూడా దీంట్లో అసెస్మెంట్‌లో తీసుకోవడం జరిగింది. అయితే దీనికంటే ముందు మనం స్టార్టప్ ఎకోసిస్టమ్ గురించి డిస్కషన్ చేసుకుంటే ఫస్ట్ మనకి ఇండియా స్టార్టప్ ఎకోసిస్టమ్ మనకి వరల్డ్‌లో థర్డ్ లార్జెస్ట్ అండి. సో ఇవి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. సో థర్డ్ లార్జెస్ట్ అంటే వరల్డ్‌లో. అలాగే మనకి 2023కి అంటే మిడ్ ఆఫ్ ద 2023కి క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో యూనికార్న్స్ వచ్చి 108 యూనికార్న్స్ ఉన్నాయి. అంటే స్టార్టప్స్. ఈ స్టార్టప్స్‌లో గూడా మనకి వాటి వాల్యుయేషన్ బట్టి చెప్తామండి. అంటే యూనికార్న్స్ ఏంటి? తర్వాత డెకాకాన్ అంటే మనకిప్పుడు యూనికార్న్ అని ఉంది. యూనికార్న్ అంటే స్టార్టప్స్ ఫౌండెడ్ ఆఫ్టర్ ద 2000 అంటే 2000 తర్వాత ఏవైతే స్టార్టప్స్ స్టార్ట్ అయ్యాయో విత్ వాల్యుయేషన్. అంటే వాల్యుయేషన్ చూసుకుంటే మనకి యూఎస్ డాలర్స్‌లో తీసుకుంటే $1 బిలియన్ అండ్ అబోవ్. సో ఒక స్టార్టప్ వాటి మార్కెట్ వాల్యూ $1 బిలియన్ కంటే ఎక్కువ ఉంటే వాటిని యూనికార్న్స్ అని పిలుస్తారు. అదే డెకా కార్న్ అని కూడా ఉంటది దీంట్లో. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. సో ఇవి కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. సో డెకాకాన్ వచ్చి మనకి యూఎస్ డాలర్ 10 బిలియన్. సో సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే $1 బిలియన్ ఉంటే యూనికార్న్ అంటారు. అదే డెకాకాన్ అంటే $10 బిలియన్ వరకు వాటి మార్కెట్ వాల్యూ ఉంటే దాన్ని డెకాకాన్ అంటారు. అలాగే మనకి గ్యాజెల్స్ అని కూడా ఉంటదండి దీంట్లో. గ్యాజెల్స్. అంటే ఈ గ్యాజెల్స్ ఏందంటే ఇన్ కమింగ్ నెక్స్ట్ 3 ఇయర్స్ అంటే జనరల్‌గా నెక్స్ట్ 3 ఇయర్స్‌లో ఏవైతే యూనికార్న్‌లకి యూనికార్న్ అంటే బండి కాదండి. యూనికార్న్ అనేది ఒక టర్మ్ రిలేటెడ్ టు స్టార్టప్స్. నెక్స్ట్ 3 ఇయర్స్‌లోకి ఏదైతే రెడీ టు మూవ్ అంటే ప్రోగ్రెస్ అవుతుందో దీన్ని గ్యాజెల్స్ అని పిలుస్తారు. తర్వాత గ్యాజెల్స్ తర్వాత చీతాస్ కూడా ఉంటది. చీతాస్. ఈ చీతాస్ వచ్చి నెక్స్ట్ 5 ఇయర్స్. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఏదైతే యూనికార్న్ స్టేటస్‌ని అచీవ్ చేస్తదో దాన్ని గా చీతాస్ అని కూడా పిలుస్తారు. అయితే మనకిక్కడ మనం సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది 4 కీవర్డ్స్ ఏంటంటే డెకాకాన్ ఒకటి, యూనికార్న్ ఒకటి. డెకాకాన్ ఆల్రెడీ $10 బిలియన్ మార్కెట్. ఇది $1 బిలియన్ మార్కెట్. అలాగే గ్యాజెల్స్ వచ్చి నెక్స్ట్ 3 ఇయర్స్‌లో యూనికార్న్ అయ్యేదానికి ఏదైతే ట్రై చేస్తుంటదో దాన్ని గ్యాజెల్స్ అని పిలుస్తారు. అలాగే చీతా వచ్చి నెక్స్ట్ 5 ఇయర్స్‌లో. సో దీస్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్ అబౌట్ స్టార్టప్స్ అండి. ఇండియాలో స్టార్టప్స్ గురించి బేసిక్ డీటెయిల్స్. అయితే ఇప్పుడు మనకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే, ఈ రిపోర్ట్‌లో మనకి 5 గ్రూప్స్‌గా డివైడ్ చేశారండి. 5 గ్రూప్స్. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏవి? తర్వాత టాప్ పర్ఫార్మర్స్ ఎవరు? అలాగే లీడర్స్ ఎవరు? లీడర్స్‌లో మనం ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నామండి. అలాగే యాస్పైరింగ్ లీడర్స్ అంటే నెక్స్ట్ యాస్పైరింగ్ అంటే స్టార్టప్ ఎకోసిస్టమ్స్‌ని నెక్స్ట్ బాగా తీసుకురావాలనుకున్న స్టేట్స్ ఏవేవి ఉన్నాయో, అలాగే ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ అంటే ఇప్పుడే ఎర్లీ స్టేజెస్‌లో ఏవైతే ఉన్నాయో స్టేట్స్ వాటన్నిటి గురించి ఈ రిపోర్ట్‌లో ఉందండి. అయితే మనకిక్కడ దీంట్లో కేటగరీ ఏ స్టేట్స్, కేటగరీ బి స్టేట్స్ అని కూడా ఉన్నాయి. అంటే కేటగరీ ఏ అంటే సింపుల్‌గా పాపులేషన్ అంటే ఆ స్టేట్‌లో పాపులేషన్ 1,00,00,000 కంటే ఎక్కువ ఉన్న పాపులేషన్ ఏదైతే ఉందో వాటిని కేటగరీ ఏ స్టేట్స్ అని పిలుస్తారు. ఇక్కడ కేటగరీ బి వచ్చి పాపులేషన్ లెస్ థాన్ 1,00,00,000. సో ఇక్కడ
ఉన్న కేటగిరీస్‌లో ఓన్లీ 2 కేటగిరీస్ మాత్రమే. వాటిలో మనకి బెస్ట్ పెర్ఫార్మర్స్, టాప్ పెర్ఫార్మర్స్, లీడరు, యాస్పైరింగ్ లీడరు, ఎమర్జింగ్ ఎకోసిస్టమ్. ఆబ్వియస్‌లీ మనకి 1 క్రోర్ కంటే అబోవ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ దీంట్లో లీడరొచ్చి ఆంధ్రప్రదేశ్ మనకి అంటే ఏపీకి సంబంధించి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్. ఇలా క్వెషన్స్ అడిగేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణ మనకి టాప్ పెర్ఫార్మర్ స్టేట్‌గా ఉందండి. సో, ఇవి మనకి జనరల్‌గా ఏపీపీఎస్సీ గాని, లేదంటే టీఎస్‌పీఎస్సీ గాని వీటికి సంబంధించిన ఎగ్జామ్స్‌లో ఇలాంటి క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యాక్చువల్ బేస్డ్ కాబట్టి ఇవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. తర్వాత యాస్పైరింగ్, తర్వాత ఎమర్జింగ్ ఎకో సిస్టమ్స్ ఉన్నాయి. అలాగే కేటగరీ బి అంటే లెస్ థాన్ 1 క్రోర్ ఏదైతే స్టేట్స్ ఉన్నాయో వాటిలో చూసుకుంటే మనకి బెస్ట్ పెర్ఫార్మర్ వచ్చి హిమాచల్ ప్రదేశ్, టాప్ పెర్ఫార్మర్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ. సో, ఇలా మనకి లీడరు, తర్వాత యాస్పైరింగ్ లీడరు, ఎమర్జింగ్ ఎకో సిస్టమ్స్. సో, ఇలా కేటగరీ స్టేట్స్‌ని డివైడ్ చేసుకున్నారు. అయితే మనకి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ దీంతో అంటే ఏవైతే రిజిస్టర్ అయ్యి ఉంటాయో అంటే స్టార్టప్స్ ఇవి ఇప్పుడు వరకి 1,17,000 వరకు ఉన్నాయండి. అంటే యాస్ ఆఫ్ నౌ ఓవర్ 1,17,000 స్టార్టప్స్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఇన్ ద సెన్స్ డీపీఐఐటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో, వీటితో రికగ్నైజ్ అయిన స్టార్టప్స్ ఇవి ప్రస్తుతానికి. ఇవి కూడా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషనే. అయితే మనకిక్కడ స్టార్టప్స్ గురించి జనరల్‌గా డిస్కషన్ చూసుకుంటే స్టార్టప్స్ కెన్ బి రిజిస్టర్డ్ యాస్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఒక లిమిటెడ్ కంపెనీ మాదిరిగా అయినా మనం స్టార్టప్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే పార్ట్నర్‌షిప్ ఫర్మ్. సో, మనకిక్కడ ఏ విధంగా చేసుకోవచ్చంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, తర్వాత పార్ట్నర్‌షిప్ ఫర్మ్ లేదా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్‌షిప్ ఎల్ఎల్‌పి. ద స్టార్టప్ షుడ్ నాట్ బి మోర్ థాన్ 10 ఇయర్స్ ఓల్డ్ అండి. 10 ఇయర్స్ అంటే ఎక్కువ ఉండకూడదు స్టార్టప్. దాన్ని స్టార్టప్ కింద కన్సిడర్ చేస్తారు. ద టర్నోవర్ షుడ్ బి లెస్ థాన్ 100 క్రోర్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్స్. సో, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో వాళ్ళ టర్నోవర్ చూసుకుంటే 100 క్రోర్స్ కంటే తక్కువే ఉండాలి. అంటే షుడ్ బి లెస్ థాన్ 100 క్రోర్స్ ఉండాలి. ఏ సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబుల్ బిజినెస్ ఫ్రమ్ ద ఇంటర్ మినిస్టరియల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ డీపీపీఐటీ ఈస్ ప్రీ రిక్విజైట్ ఫర్ అవైలింగ్ ద టాక్స్ బెనిఫిట్స్. సో, మనకి ఈ స్టార్టప్స్ ఏవైతే క్రియేట్ చేస్తారో స్టార్టప్స్ జనరల్‌గా వాటికి స్టార్టింగ్ పీరియడ్‌లో అలాగే డ్యూరింగ్ ట్రాన్సిషన్ పీరియడ్‌లో అంటే వాళ్ళ ఎదుగుదల పీరియడ్‌లో వీళ్ళకేంటంటే ఫండ్స్ కావాల్సొస్తది. సో, ఈ ఫండ్స్‌ని మనకి ఏంజెల్ ఇన్వెస్టర్సో లేదా బయట నుంచి ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు. సో, వీళ్ళకి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏవైనా వీళ్ళకి టాక్స్ బెనిఫిట్స్ కావాలన్నా, లేదంటే టాక్స్ హాలిడేస్ వీళ్ళకి కావాలన్నా గూడా వీళ్ళకి ఒక సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారంటే ఇంటర్ మినిస్టరియల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేట్ యూజ్ చేసుకొని వీళ్ళు టాక్స్ బెనిఫిట్స్ అనేదాన్ని పొందుతారు జనరల్‌గా. అయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ హాస్ అలౌడ్ ద స్టార్టప్స్ టు సెల్ఫ్ సర్టిఫై కంప్లయెన్సెస్ అండర్ వేరియస్ లేబర్ లాస్. మనకు ప్రస్తుతానికి అన్ని లేబర్ లాస్‌ని కూడా కోడిఫై చేసి 4 లేబర్ లాస్ కింద తీసుకొచ్చారండి. సో, వీటిలో ఏవైతే కాంప్లియన్స్ అంటే ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ కావాల్సిన కాంప్లియన్స్ మొత్తం గూడా సెల్ఫ్ సర్టిఫికేట్ కాంప్లియన్స్ మొత్తం గూడా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ఈ స్టార్టప్స్‌కి తీసుకునేదానికి అలో చేస్తుంది. సో, ఇక్కడ మనకి చాలా ఈజీగా ఉంటుంది. లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో, ఈ వేరియస్ లేబర్ లాస్ ఏవైతే అప్లికబుల్ ఉంటాయో స్టార్టప్ ఎకోసిస్టమ్ కూడా అవన్నీ గూడా సెల్ఫ్ సర్టిఫై కాంప్లియన్స్ ఈజీగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటది. తర్వాత మనకి ఈ సిగ్నిఫికెన్స్ ఎందుకు ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ మనకి 2014, 15 నుంచి గూడా మనకి ఇదొక ఆల్‌మోస్ట్ ఒక బజ్ వర్డ్‌గా వినిపిస్తా ఉంది. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా. అలాగే మేక్ ఇన్ ఇండియా. ఇప్పుడు కోవిడ్-19 తర్వాత ఆత్మనిర్భర్ భారత్. సో, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఇండియాలో వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. అంటే జీడీపీ జనరేషన్ చేసుకోవాలి. అలాగే వాటితో పాటు ఎంప్లాయ్‌మెంట్‌ని కూడా జనరేట్ చేసుకోవాలని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తుంది కాబట్టి, ఈ స్టార్టప్స్‌ని చాలా వరకి ప్రమోట్ చేస్తుంది గవర్నమెంట్. స్టార్టప్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఎకనామికల్లీ క్రియేటింగ్ వెల్త్ అండ్ జనరేటింగ్ ఎంప్లాయ్‌మెంట్. సో, మేజర్‌గా మనకేంటంటే వెల్త్‌ని క్రియేట్ చేయడం, అలాగే ఎంప్లాయ్‌మెంట్‌ని కూడా క్రియేట్ చేసేదానికి ఇవి మేజర్‌గా కాంట్రిబ్యూట్ చేస్తాయి. మెజారిటీ ఆఫ్ ద స్టార్టప్స్ హావ్ బీన్ గ్రోయింగ్ అట్ ఎ రేట్ ఆఫ్ మోర్ థాన్ 35% ఫర్ ద లాస్ట్ 2 ఇయర్స్. లాస్ట్ 2 ఇయర్స్‌లో మనకి 35% మోర్ థాన్ గ్రోత్ రేట్‌తో పెరుగుతున్నాయి.
అయితే మనకి ఇక్కడ 50% ఆఫ్ DPIIT రికగ్నైజ్డ్ స్టార్టప్స్ ఆర్ ఫ్రమ్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్. మనకి ఈ సిటీస్‌లో కూడా మనకి టైర్ 1, టైర్ 2, టైర్ 3 అలాగే టైర్ 4 కూడా ఉంటది. సో మేజర్‌గా టైర్ 2, టైర్ 3 సిటీస్ నుంచే ఎక్కువ మేజర్‌గా ఈ రికగ్నైజ్డ్ స్టార్టప్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే సొసైటీ మీద వీటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉందని చూస్తే, స్టార్టప్స్ ఆర్ క్రియేటింగ్ మ్యానిఫోల్డ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ బై ఇంట్రొడ్యూసింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, క్రియేటింగ్ లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్. సో వీటి ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు. అలాగే కాంట్రిబ్యూషన్ టు ఎకనామిక్ గ్రోత్ అంటే ఇక్కడ జీడిపి అండ్ గార్నరింగ్ హ్యూజ్ డిమాండ్ ఫ్రమ్ ద ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ సెక్టర్. అలాగే ఇంపాక్ట్ ఆన్ ఉమెన్ చూసుకుంటే ఓవర్ ద ఫాస్ట్ 5 years లో చూసుకుంటే మనకి ద నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఇన్ ఇండియా దట్ ఆర్ డ్రివెన్ బై ఉమెన్, అంటే ఉమెన్ డైరెక్టర్‌గా ఉన్న స్టార్టప్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 4% వరకు ఇంక్రీజ్ అవ్వడం కూడా జరిగింది. దేర్ ఈస్ అట్‌లీస్ట్ 1 వుమెన్ డైరెక్టర్ ఇన్ అబౌట్ 49% ఆఫ్ ద DPI రికగ్నైజ్డ్ ఫర్మ్. అంటే 50%, ఆల్మోస్ట్ 50% ఉన్న రికగ్నైజ్డ్ ఏవైతే స్టార్టప్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా అట్‌లీస్ట్ 1 వుమెన్ డైరెక్టర్ ఉంది. అంటే వుమెన్ ఏ విధంగా ఈ ఫీల్డ్‌లోకి కూడా ఎళ్ళడానికి ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయని చెప్పొచ్చు. అయితే వీటితో జనరల్‌గా సిగ్నిఫికెన్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే వీటిలో ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే జనరల్‌గా హై కాంపిటీషన్ ఉంటది. సో ఇప్పుడు ఈ స్టార్టప్స్ ఎకోసిస్టమ్స్ అనేటివి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ ఎమర్జింగ్ కంట్రీస్‌లో కావచ్చు లేదా డెవలప్డ్ నేషన్స్‌లో కూడా మనకి ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి. వాటితో కాంపిటీట్ అవ్వాలి. దేర్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ స్టార్టప్స్ ఫ్రమ్ కామర్స్ అండ్ ఫిన్‌టెక్ టు హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ప్రతి సెక్టార్‌లో కూడా మీకు స్టార్టప్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కంపీటింగ్ ఫర్ ఫండింగ్. సో వీటి మేజర్‌గా ఏంటంటే వాటికి ఫండింగ్ కోసం కాంపీట్ చేస్తుంటాయి. అలాగే టాలెంట్ పూల్. సో టాలెంట్ పూల్ చేసుకునేదానికి, అంటే రిసోర్సెస్‌ని పూల్ చేసుకునేదానికి అండ్ కస్టమర్స్ ఇన్ ఇండియాస్ స్టార్టప్ ఎకోసిస్టమ్. అలాగే కస్టమర్ బేస్‌ను కూడా పెంచుకునేదానికి చాలా కాంపిటీషన్ ఉంటది కాబట్టి దానికి తగ్గట్టు కూడా ఫండింగు, అలాగే టాలెంట్ పూల్, అలాగే కస్టమర్స్ ఆహ్, బేస్‌ను కూడా పెంచుకునేదానికి ట్రై చేస్తుంటాయి ఇవి. అలాగే రెగ్యులేటరీ హర్డల్స్, వీటిని ఏ విధంగా రెగ్యులేట్ చేసేదంటే హైయర్ టాక్సెస్. వీటిలో చాలా వరకి ఆహ్, హై టాక్సెస్ ఉంటాయి. అలాగే స్ట్రింజెంట్ లేబర్ లాస్ కూడా చాలా వరకు స్ట్రింజెంట్ ఉంటాయి. కాకపోతే ఈ లేబర్ లాస్ ఇప్పుడు అన్ని కోడిఫై చేయడం జరిగింది కాబట్టి చాలా వరకి ఈ లాస్ అన్నీ కూడా చాలా స్మూత్‌గా కూడా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే బ్యూరోక్రాటిక్ డిలేస్. సో బ్యూరోక్రాటిక్‌గా వర్క్ చేసేవాళ్ళు ఈ వేరియస్ ఫీల్డ్‌లలో. ఈ ఫీల్డ్‌లలో బ్యూరోక్రాటిక్ డిలేస్ కూడా చాలా వరకు ఉంటాయి. ఇన్ అబ్టైనింగ్ లైసెన్స్, అంటే వాటికి కావాల్సిన లైసెన్స్‌లు తీసుకోవడానికి గాని, లేదంటే పర్మిషన్స్ తీసుకోవడం గాని ఆర్ జస్ట్ ఏ ఫ్యూ ఆఫ్ ద రెగ్యులేటరీ అబ్‌స్టాకిల్స్ స్టార్టప్స్ ఇన్ ఇండియా. సో ఇవన్నీ కొన్ని వరకు మాత్రమే. ఇంకా చాలా కన్సిడరేషన్ తీసుకుంటే చాలా వరకు కూడా మనకి రెగ్యులేటరీ హర్డిల్స్ అనేటివి ఉంటాయి. ఈ స్టార్టప్స్ హావ్ ఎ డిఫికల్ట్ టైమ్ ఎక్స్‌పాండింగ్, స్కేలింగ్ దేర్ బిజినెస్ బికాస్ ఆఫ్ ద అబ్‌స్టాకిల్స్ విచ్ కెన్ మేక్ టైమ్ అండ్ మనీ. సో ఇవి ఎక్స్‌పాండ్ చేసుకునే దానికి చాలా టైం పడుతుంది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ అంటే జనరల్‌గా ఏంటంటే ఎకనామికల్ రిసోర్సెస్. వాళ్ళ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ ఏవైతే ఉందో ఇవన్నీ కూడా చాలా వరకు అబ్‌స్టాకిల్స్ ఫేస్ చేయాల్సొస్తది. అలాగే పూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఏ సొసైటీస్ ఆర్ ఎకనామిక్స్ ఇన్‌అడిక్వేట్ ఆర్ ఇన్‌సఫిషియంట్ ఫిజికల్ అండ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, సిస్టమ్స్ అండ్ ఫెసిలిటీస్ ఆర్ రిఫర్డ్ యాస్ పూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఈ పూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే దానికి ఇది డెఫినిషన్ యాక్చువల్‌గా. పూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇన్‌సఫిషియంట్ ఫిజికల్ అండ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, అలాగే సిస్టమ్, అలాగే ఫెసిలిటీస్, వాళ్ళకిచ్చే ఫెసిలిటీస్ కూడా ఏవైతే చాలా పూర్‌గా ఉంటాయో వాటన్నిటిని కూడా పూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటారు. అయితే పూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంక్లూడ్స్ ఇన్‌అడిక్వేట్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. వాళ్ళకి కావాల్సిన హెల్త్ కేర్ గాని, లేదంటే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ గాని, లేదంటే ఇన్‌సఫిషియంట్ పవర్ సప్లై గాని, లేదంటే ఇన్‌అడిక్వేట్ వాటర్ అండ్ శానిటేషన్, ఇన్‌అడిక్వేట్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్స్, ఇవన్నీ కూడా పూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. అలాగే మేనేజ్మెంట్ అండ్ లీడర్‌షిప్ ఇష్యూస్. డిస్పైట్ గెట్టింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ టాప్ పెర్ఫార్మర్స్, ద ఇండియన్ స్టేట్స్ స్టిల్ ఫేస్ ఛాలెంజెస్ ఇన్ ఇంక్యుబేషన్ అండ్ మెంటర్‌షిప్ సపోర్ట్. సో ఇక్కడ లీడర్‌షిప్ క్రైసిస్ గూడా ఉంది. ఫోస్టరింగ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ప్లానింగ్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. సో ఇవన్నీ సిగ్నిఫికెన్స్ కింద, అలాగే మనకి ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ స్టార్టప్స్ కింద చూసుకుంటే దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇష్యూస్ అండి. అయితే మనకి రిలేటెడ్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఏవైనా రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయంటే స్టార్టప్ ఇండియా అండ్ స్టాండప్ ఇండియా కింద మనం ఇలాగే, తర్వాత ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది. తర్వాత స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ఒకటుంది. తర్వాత క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ అని ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్
ఇనిషియల్ స్టేజెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే అవసరమైతదో, ఇన్వెస్ట్‌మెంట్ వరకు చాలా వరకు సపోర్ట్ చేస్తాయి. అలా అదర్ ఇనిషియేటివ్స్ తీసుకుంటే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, డిఫెన్స్‌కి సంబంధించింది. ఇన్నోవేషన్ ఫర్ అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. అలాగే అటల్ ఇన్నోవేషన్ మిషన్. ప్రమోటింగ్ ఇన్నోవేషన్స్ ఇన్ ఇండివిడ్యువల్స్ అండ్ స్టార్టప్స్ అండ్ ఎంఎస్ఎంఈ ప్రిజం. సో ఇవన్నీ కూడా చాలా వరకి స్కీమ్స్. మీకు క్వెషన్స్‌లో అడిగేదానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దాని గురించి. సో, దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ గురించండి. అయితే మనకి మేజర్‌గా ఇది ఇండియన్ ఎకానమీ జనరల్ స్టడీస్ పేపర్ 3 అలాగే ఇప్పుడు రీజనల్ సర్వీసెస్‌లో చూసుకుంటే ఏపీపీఎస్సీ గాని, లేదంటే టీఎస్ గాని. కరెంట్ అఫైర్స్ ఆర్ ఎకానమీ పోర్షన్‌లో గూడా ఇవి జనరల్‌గా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. అండ్ ఎనీ డౌట్స్ మీకేదైనా డౌట్స్ ఉంటే యూ ఆర్ ఆల్వేస్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ త్రూ టెలిగ్రామ్ ఛానల్ లేదంటే త్రూ కామెంట్స్. థాంక్ యూ.